అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆరావళి పర్వతాలు చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో చదువుకున్న ఆ పర్వతాల గురించి మీకు గుర్తుందా? ఒకప్పుడు ఎడారిని అడ్డుకున్న కొండలు ఇప్పుడు ఎడారిగా మారిపోబోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వతాలు కనుమరుగైపోతున్నాయి. మైనింగ్ మాఫియా కారణంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర భారతదేశం ప్రమాదంలో పడే ఛాన్స్ కనిపిస్తుంది. భూగర్భ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా సంచలన తీర్పు వెలువరించింది. అసలు ఆ పర్వతాలు ఏంటి, ఏ ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది, సుప్రీం ఏమని తీర్పునిచ్చింది, దీనిపై ప్రజలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆరావళి పర్వతాలు ఉత్తర భారతంలో దాదాపు సగం వరకు విస్తరించున్నాయి. గుజరాత్, రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకు విస్తీర్ణం కలిగి ఉంటాయి. రాజస్థాన్కు గుండెగా పిలువబడే ఈ పర్వతాలు ప్రస్తుతం ప్రమాదం అంచున ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ నుంచి ఢిల్లీ వరకు సుమారు 700 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ పర్వతాలు థార్ ఎడారి నుంచి వచ్చే ఇసుక గాలులు, వేడిమి గాలులను అడ్డుకునే శక్తి కలిగి ఉంటాయి. వర్షాభావ పరిస్థితుల ఆధారంగా భూగర్భ జలాలను తిరిగి పునరుద్ధరింపజేస్తాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని కలుషిత వాయువులను సహజ సిద్ధంగా ప్యూరిఫై చేయగల సామర్థ్యం ఈ ఆరావళి పర్వతాలకు ఉంది. అంతేకాకుండా వన్యప్రాణులు, చిరుతలు, నక్కలు, వందల రకాల పక్షి జాతులకు ఆవాసంగా నిలిచింది ఆరావళి. అందుకే దీనిని రాజస్థాన్ లైఫ్ లైన్ హిల్స్ అంటారు. అయితే ఈ ఆరావళి పర్వతాలకు సంబంధించి ఒక క్యాంపెయిన్ జోరు అందుకుంది. సేవ్ ఆరావళి అనే నినాదంతో మేధావులు, స్థానిక ప్రజలు తమ గొంతుకను వినిపిస్తున్నారు. దీనికి కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనే చెప్పాలి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమిళనాడుకు చెందిన టిఎన్ గోవర్ధన్ అనే వ్యక్తి ఆరావళి పర్వతాలకు ముప్పు ఉందన్న అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతని పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం 2025 నవంబర్ 20న కీలక తీర్పు వెలువరించింది. భూమి నుంచి 100 మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉన్న పర్వతాలే ఆరావళి పర్వతాలుగా పరిగణించబడతాయని, అంతకు తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలను ఆరావళి పర్వతాలుగా పరిగణించలేమంటూ తేల్చి చెప్పింది. అంటే 100 మీటర్ల లోపు ఎత్తు ఉన్న వాటిని తవ్వుకునేందుకు అనుమతి లభించినట్లే అని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే 90% పర్వత శ్రేణులకు రక్షణ లేనట్లే అని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఆరావళి పర్వతాలు సుదీర్ఘ దూరం పాటు విస్తరించున్న శ్రేణిగా చెప్తారు. అందులో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒకే ఎత్తు ఉండాలంటే అది జరగని పని. ప్రకృతిని అంచనా వేయడం ఎవరికి సాధ్యం కాదు. ఈ పర్వతాల ఎత్తు సహజసిద్ధంగా ఏర్పడిందే తప్ప సృష్టించింది కాదు. ఈ క్రమంలో ఒకచోట 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండొచ్చు, మరో చోట అంతకంటే తక్కువ ఎత్తును కలిగి ఉండొచ్చు. తక్కువ ఎత్తు ఉన్నంత మాత్రాన అది ఆరావళి పర్వతాలు కాదని చెప్పడం ఎంతవరకు సరైన తీర్పు అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తించి ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండేది కాదని కొందరి వాదన. అయితే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కారణంగా భవిష్యత్తులో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు. ఆరావళి పర్వతాలు ఎత్తైన గోడల్లాగా కనిపిస్తాయి. ఈ గోడలు ఎడారి ప్రాంతం ముందుకు చొచ్చుకు రాకుండా కాపాడగలుగుతాయి. రాజస్థాన్లోని జైపూర్, అల్వార్, సీకర్, దౌసా వంటి ప్రాంతాల్లో ఎడారి విస్తరణ వేగంగా జరుగుతుంది. దీని కారణంగా భూగర్భ జలాలు కూడా అడగంటిపోతున్నాయి. రాజస్థాన్లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నీటి కొరత ఉంది. దీని కారణంగా వ్యవసాయం దెబ్బతింటోంది. రైతులు పంటలు పండించడం మానేసి వలసలు వెళ్లే పరిస్థితి తలెత్తుతోంది. వ్యవసాయం రాష్ట్రంగా పేరున్న హర్యానాలో కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొనే ప్రమాదం కూడా ఉంది. దీంతో గురుగ్రామ్, నూ, రేవారి, మహేంద్రగఢ్ జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్కువ ఎత్తున్న పర్వతాలపై తవ్వకాలు జరిపితే థార్ ఎడారి నుంచి వేడి గాలులు, ఇసుక తుఫాన్లు తమ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతాయని భావిస్తున్నారు. వర్షపాతం తగ్గిపోతుంది, జీవన మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ భయాలన్నీ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని కూడా చర్చించుకుంటున్నారు. కొండలు కరిగిపోవడం వల్ల వన్యప్రాణులకు కూడా నివాసం కనుమరుగై జనావాసాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇదంతా కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఈ ఆరావళి పర్వతాలను కాపాడుకునేందుకు సేవ్ ఆరావళి అనే ప్రచారం జోరందుకుంది. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేస్తున్నారు. దీనిపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ కూడా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలంటున్నారు. అంతేకాకుండా ప్రధాని మోదీ 2025 జూన్లో ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు పేరుతో కొత్త సంస్కరణ చేపట్టారు. అడవులను పెంచడం, నీటి వనరులను పునరుద్ధరించడం, బయోడైవర్సిటీ రక్షణ కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా ప్రభుత్వాలు ఆరావళి పర్వతాలను కాపాడాలని చూస్తుంటే అత్యున్నత న్యాయస్థానం తీర్పు వాటికి విఘాతం కలిగించేలా ఉందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. మరి ఆరావళిని ఎత్తు ఆధారంగా కాకుండా పర్యావరణ ప్రాధాన్యత ఆధారంగా పరిశీలించి తీర్పు ఇవ్వాలని కూడా స్థానికులు అంటున్నారు. ఉత్తర భారతానికి కవచంలాగా ఉండే
ఈ పర్వత శ్రేణుల గురించి మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి తీర్పును ఇవ్వాలంటూ కోరుతున్నారు. సుప్రీం తీర్పుపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆరావళి పర్వతాలను రక్షించుకోవాల్సిన అవసరం భారతదేశ ప్రజలపైంది. మరి ముఖ్యంగా వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణులు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. సేవ్ ఆరావళి.